రైట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 93% మార్కులతో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గం 92% మార్కులతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఎన్నికల్లో రికార్డు మెజార్టీ సాధించిన పళ్ళా శ్రీనివాసరావు పాలనలోనూ అదే వేగాన్ని చూపిస్తున్నారు. కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం 3వ స్థానంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ స్థానంలో నిలిచాయి. ఇక నియోజకవర్గాల పనితీరును బట్టి ప్రభుత్వం గ్రేడింగ్ను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ గ్రేడింగ్ విధానం ఎమ్మెల్యేల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచుతుందని సీఎం భావిస్తున్నారు. జనవరి నెల వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ గ్రేడ్స్ను ఇచ్చారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ 21 నియోజకవర్గాలు A+ గ్రేడ్లో, మెరుగైన ప్రదర్శనతో 153 నియోజకవర్గాలు A గ్రేడ్లో నిలవగా కేవలం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాత్రమే B గ్రేడ్లో ఉండటం గమనార్హం. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల నుండి సీనియర్ల వరకు అందరితో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, అవేర్, డేట్ లేక్ వంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించి పాలనను పరుగులు పెట్టించాలని కోరారు. ఈ ర్యాంకుల ఆధారంగానే భవిష్యత్తులో ప్రాధాన్యతలు ఉంటాయని, తక్కువ మార్కులు వచ్చిన వారు వెంటనే తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రైట్ పనితీరు ఆధారంగా స్కోరు 90% కంటే ఎక్కువ సాధించిన నియోజకవర్గాలకు A+ గ్రేడ్, 75 నుంచి 89% వరకు ఉంటే A గ్రేడ్, 74 నుంచి 50% మధ్య ఉంటే B గ్రేడ్ను ప్రభుత్వం కేటాయించింది. దేశంలో మొదటిసారిగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఎమ్మెల్యే, ప్రత్యేక అధికారి, నాలెడ్జ్ పార్ట్నర్, యంగ్ ప్రొఫెషనల్తో పాటు మరో 5 గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని నియమించారు. ఆయా నియోజకవర్గాల్లో అన్ని శాఖల లక్ష్యాలు, సాధనాంగ ఆధారంగా పాయింట్లను కేటాయించారు. మొత్తం 685 సూచీలు ఉండగా కొన్ని నియోజకవర్గాలకు కొన్ని సూచికలు మాత్రమే వర్తిస్తాయి. లక్ష్యాలను చేరుకున్న తీరును బట్టి వాటికి ఇచ్చిన స్కోర్స్ ఇచ్చి గ్రేడ్లను కేటాయించారు. వివిధ రంగాలతో పాటు ఫిర్యాదుల పరిష్కారం, P4 అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నియోజకవర్గాల ర్యాంకింగ్ విధానం దేశానికే ఒక ఆదర్శంగా నిలవనుంది. దీనివల్ల ఎమ్మెల్యేల్లో జవాబుదారీతనం పెరగటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. మొదటి స్థానంలో నిలిచిన నియోజకవర్గాలను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు కూడా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.